ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం. రాష్ట్ర వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసనలు. 5 ఏళ్ల ఉద్యమంలో తొలిసారి కార్మిక సంఘాల నేతల అరెస్ట్. విశాఖలో వామపక్ష నేతలను అరెస్టు చేసిన పోలీసులు. ప్రభుత్వ ఆదేశాలతో కార్మికులను అరెస్ట్. ప్రభుత్వ పెద్దల సూచనలతో కార్మికుల నిరసనలు నిర్వీర్యం. స్టీల్ ప్లాంట్ ను కాపాడతామన్న ప్రభుత్వ హామీ ఏమైంది? బాబు పవన్ మాట నిలబెట్టుకోవాలని కార్మికుల డిమాండ్. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలు. మచిలీపట్నంలో టీడీపీ జనసేన మధ్య తారాస్థాయికి చేరిన ఫ్లెక్సీ గొడవ. తమ ఫోటోలు వేయలేదని ఫ్లెక్సీ చించేసిన జనసేన నేతలు. జనసేన నాయకులతో కాళ్లు పట్టించుకున్న టీడీపీ లీడర్స్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇంటి స్థలానికి ఏలేరు ఎఫెక్ట్. వై జంక్షన్ వద్ద నీటి మునిగిన పవన్ ఇంటి స్థలం. ఏలేరు వరదతో చెరువును తలపిస్తున్న పరిసరాలు. ఏలేరు ముంపు ప్రాంతాల ప్రజల్ని ఆదుకోవాలి. నష్టపోయిన వారికి పరిహారం అందించాలన్న వంగ గీత. నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, ప్రజల తరపున ప్రశ్నిస్తా కాబట్టే పీఎస్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కీలక వ్యాఖ్యలు. జలదిగ్బంధంలో విలీన మండలాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న శబరి, సీలేరు, కొండవాగులు, చింతూరు, కూనవరం, ఏటపాక మధ్య నిలిచిన రాకపోకలు. దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ కలకలం. ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ. సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. గోదావరి నదికి పెరుగుతున్న వరద. భద్రాచలం వద్ద 45 అడుగులకు చేరిన నీటి మట్టం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. ఇన్ఫార్మర్ల నెపంతో ఛత్తీస్గఢ్, ఒడిశాలో నెల రోజుల్లో 3 హత్య. తాజాగా కాంకేర్ డివిజన్లో విద్యా మడకంను చంపిన మావోయిస్టులు. ఎన్కౌంటర్ నేపథ్యంలో సహచరులపై పెరుగుతున్న అనుమానాలు. వరద ఉధృతి తగ్గడంతో మళ్లీ తెరుచుకున్న ఏడుపాయల వనదుర్గ ఆలయం. అమ్మవారి సంప్రోక్షణ, అభిషేకం, విశేషాలంకరణ, ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో కుంగిన బ్రిడ్జ్. మరమ్మతులు చేయకపోవడంతో విద్యార్థులు, గ్రామస్తులకు తీవ్ర అవస్థలు. జూరాలకు కొనసాగుతున్న వరద. 1,90,000 ఇన్ఫ్లో, 2,08,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో. జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 12 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. 1,38,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో. పులిచింతల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద. 4 రేడియల్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఉచిత సర్వదర్శనానికి 6 గంటలు, టైం స్లాట్ దర్శనానికి 3 గంటల సమయం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్. ఆశీర్వదించిన అర్చకులు. సుప్రభాత సేవలో స్వామివారి దర్శనం. తుంగభద్ర డ్యాంను పరిశీలించిన నిపుణుల కమిటీ. 45 ఏళ్ల కాల పరిమితి ఉన్న గేట్లను 70 ఏళ్లు ఉపయోగించారన్న నిపుణులు. గేట్లు మార్చాల్సిందేనని స్పష్టం చేసిన కమిటీ. విశాఖలో రెచ్చిపోతున్న రౌడీ షీటర్లు. పోలీసులపై దాడికి యత్నం. సెంట్రల్ జైలు గేటు వద్ద వాగ్వాదం. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరికి వరద. 83 అడుగులకు చేరిన వరద నీటి మట్టం. 5.48 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల. గుంటూరులో పలు కేసుల్లో పట్టుబడ్డ 50 లక్షల విలువైన మద్యం ధ్వంసం. జేసీబీతో పగలగొడుతుండగా ఎగబడ్డ యువకులు. పోలీసుల ముందే బాటిళ్లు ఎత్తుకెళ్లిన జనం. కాకినాడ జిల్లాలో ప్రమాదకరంగా ఏలేరు వరద. పరివాహక గ్రామాల్లో పొంచి ఉన్న ప్రమాదం. పిఠాపురం రూరల్, గుళ్లప్రోలు మండలాల్లో వేలాది ఎకరాల పంట నీట మునక. వరద ముంపులో ప్రజల్ని వదిలేశారు. మీరు పిఠాపురానికి మంత్రా లేక ఆంధ్రప్రదేశ్ కా? పవన్ కళ్యాణ్ పై పోతిన మహేష్ ఫైర్. కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో పిచ్చికుక్క స్వైర విహారం. గంట వ్యవధిలోనే 10 మందిపై దాడి. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన లోన్ యాప్. మార్ఫింగ్ ఫోటోలు బంధువులకు పంపడంతో అవమానంతో సూసైడ్. హైదరాబాద్ సుచిత్రలో ఘటన. బాధితుడిది వరంగల్ జిల్లా నల్లబెల్లి. బోల్ సిటీ కాలాపత్తార్లో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడులు. 22 మంది అరెస్ట్. 46 లక్షల నగదు, 4 బైకులు సీజ్. కర్నూలు జిల్లా మంత్రాలయంలో అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్. నిందితుల నుంచి 9 లక్షల నగదు, 25 కేజీల కాపర్ వైర్ స్వాధీనం. రాజస్థాన్ అజ్మీర్లో రైలు పట్టాలు తప్పించేందుకు యత్నం. పట్టాలపై 70 కేజీల సిమెంట్ దిమ్మెను పెట్టిన దుండగులు. లోకో పైలట్ అప్రమత్తతతో తప్పిన ముప్పు.
రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఆపి మరీ క్షతగాత్రుడికి సాయం చేసిన అజిత్ పవార్. ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించిన హర్యానా సీఎం. నామినేషన్ వేయడానికి ముందు ప్రత్యేక పూజలు చేసిన నాయబ్ సైని. బీహార్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ. 10 రోజుల్లో 1000 కేసులు, 7 మృతి. 11 జిల్లాల్లో రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య. పశ్చిమ బెంగాల్ వైద్యులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం. సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలని ఆర్డర్. సాయంత్రంలోపు విధుల్లో చేరకపోతే కఠిన చర్యలు. మణిపూర్లో హోరెత్తుతున్న నిరసనలు. అర్ధరాత్రి వరకు కాగడాలతో మహిళల ర్యాలీలు. ట్రెండ్ ఫాలో అవుతున్న వినాయక మండపం నిర్వాహకులు. కల్కి థీమ్తో వినాయక మండపం ఏర్పాటు. అమితాబ్ అశ్వత్థామగా గణనాథుడు. మండపం బయట భక్తులకు బుజ్జి స్వాగతం. వియత్నాంలో ఎర్రనదిపై కుప్పకూలిన బ్రిడ్జ్. వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో ఘటన. అంతా చూస్తుండగానే నదిలో కొట్టుకుపోయిన వాహనాలు. పారా ఒలింపియన్స్ కు ఘన స్వాగతం. ఢిల్లీలో బ్యాండ్ బాజాలతో వెల్కమ్ పలికిన ఫ్యాన్స్. లాల్ బాగ్చా గణపతిని దర్శించుకున్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్. డైరెక్టర్ అట్లీతో కలిసి గణనాథుడికి పూజలు.